యుద్ధతంత్రం అన్నటువంటి దాంట్లో సరదా సంభాషణలు ఏముండవు. కర్రకి కర్ర, కత్తికి కత్తినే ఉంటుంది. మొన్న తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి తీవ్రవాదులు వచ్చి పాకిస్తాన్లోని సైన్యాన్ని చంపేశారు 7గురిని. ఆ తర్వాత వాళ్ళు దర్జాగా సరిహద్దు దాటేసి ఆఫ్ఘనిస్తాన్లోని కొండల్లోకి వెళ్ళిపోయారు. దానితో ఆగ్రహించి అక్కడ తాలిబాన్ల తరపున ఉన్నటువంటి ఇది జూనియర్ టీం, ఎందుకంటే ఇట్లాంటి దరిద్రాన్నంతా పాకిస్తాన్ సుదీర్ఘకాలం పాటు ఇండియాలో నడిపింది కాబట్టి వాళ్ళకి తెలుసు అది తాలిబాన్లే దాన్ని నడిపిస్తున్నారు. అందుకని తాలిబాన్ల ప్రభుత్వంతో చెప్తే ఏమవ్వదని తెలిసి యుద్ధ విమానాలతో దాడులు చేసింది వాళ్ళ మీద పాకిస్తాన్. మరి ఆఫ్ఘనిస్తాన్ చూస్తూ ఊరుకుంటుందా? తాలిబాన్లు చూస్తూ ఊరుకుంటారా? తాలిబాన్ల దళాలు ఇప్పుడు సరిహద్దులకి చేరుకోవడం కాదు, ఎడతెరిపి లేని కాల్పులు ప్రారంభించినాయి. పాకిస్తాన్ పోస్టుల మీద దాడులు ప్రారంభించినాయి. దీంతో యుద్ధం తీవ్రస్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడదక్కడ అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆఫ్ఘనిస్తాన్స్ తాలిబాన్ ఫైటర్స్ రెయిన్డ్ ఫైర్ ఆన్ పాకిస్తాన్ మిలిటరీ ఆఫ్టర్ ఏరియల్ స్ట్రైక్స్ బై పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఎర్లీ ఆన్ మండే అండ్ ట్యూస్డే that saw 8 people, all civilians dead, according to Kabul authorities. Taliban have mobilized artillery and fighters for deployment on Pakistan-Afghanistan border amid clashes. ఇది ఇప్పుడు సైన్యాన్ని భారీ ఎత్తున మొబిలైజ్ చేస్తుంది. అటాక్ అన్నటువంటి తీవ్రతరం చేస్తున్నటువంటి దశలో ఏం జరుగుతుంది అన్నటువంటి చూడాలి. ఇది ఆగేటటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు ఈ యుద్ధం. కాకపోతే 2-3 రోజుల్లో సర్దుతారు, ఎందుకంటే ఇద్దరికి కూడా తెలుసు ఎవరి లోపు ఏంటో సర్దుకునే ప్రయత్నం చేస్తారు, తీవ్రవాదుల కోసం కాదని.